హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష జైపాల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉన్నాయి, మీరైతే చూస్తూ ఉండండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. అండ్ నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే వచ్చేస్తుందన్నమాట. ఇదైతే ఇలాంటిది ఒక వీడియో పెడుతున్నైతే నేను అస్సలు కొంచెం నా థాట్స్లో కూడా లేకుండే అనమాట. మేమైతే ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం. ఇక్కడ చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాం. అది కూడా ఇది మా ఫస్ట్ ఓన్ హౌస్ అనమాట. అచ్చు ఒక 3 ఇయర్స్ అట్లా ఉండుంటాడు, 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ ఉండుంటాడు. అప్పుడు వచ్చాము మేము ఈ ఇంట్లోకి. అంటే నాకు షూట్ చేసేటప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే ఒక 1 వీక్ అట్లా అయిపోతుంది కాబట్టి ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తొస్తుంది మా ఇల్లు బాగా. ఎందుకంత కనెక్షన్ అంటే అప్పుడు చాలా ఎవరికైనా ఉంటుంది ఆ డ్రీమ్ హోమ్ అనేది. ఎవరికైనా అది ఒక విష్ అనమాట. చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. సో మాకు కూడా అట్లనే ఉండేది. దీంట్లో ఏంటంటే మేము బాగా ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఇది మనది ఓను, ఇంకా ఇది పర్మనెంట్ కదా అన్నట్టు బాగా ఇన్వెస్ట్ చేసాము. వుడ్ వర్క్ అయితే అసలు లోపల సెల్ఫ్లు ఏం లేకుండా మొత్తం వుడ్తోనే చేయించాము. అప్పుడు అంత లేకుండే, జనరల్గా చేయించేటోళ్ళు నాకు తెలిసినంత వరకు. బట్ మేము మొత్తం వుడ్డే పెట్టాము. ఇప్పుడు రీసెంట్గా అయితే ఇయ్యట్లేదు సెల్ఫ్లు గట్లా, కానీ మేము తీసుకున్నప్పుడైతే సెల్ఫ్లు ఇట్లా ఉండే. మేము వద్దని చెప్పి మేము కావాలని మొత్తం వుడ్తో చేయించాము. సో అట్లా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అదంతా బాగా పెట్టినాము. సో అదంతా తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడానికి మేమైతే ఎంత సామాన్ అంటే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వీడియో అక్కడిక్కడ స్నిప్పెట్స్ లాగా కొంచెం కిందికి పైకి ఉంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే నాకు ఫుల్ హడావిడి ఉండే, నేను అన్నీ సర్దుకోవడము, ఒక పక్కన వాళ్ళతో ప్యాకింగ్ చేయడము ఇవన్నీ ఉంటాయి కదా, నాకు అవ్వలేదన్నమాట సరిగ్గా ప్రాపర్గా తీయడానికి. సో ఉన్న కాడికి నాకు ఎంతవరకు అయితే అంతవరకు అయితే తీయడానికి ట్రై చేశాను. నాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫైల్స్ కానీ అచ్చు బుక్స్ కానీ అవన్నీ కొంచెం ఇంపార్టెంట్ కదా, మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ముందే ఒక పెద్ద కాటన్ బాక్స్లో సర్దేసుకున్నాము, ఒక 2-3 బాక్సులంతా. ఇంకా మేము మార్నింగే వచ్చేసారనమాట. వీళ్ళు ఒక 7:30-8కి అట్లా వచ్చినారు సండే రోజు మార్నింగ్. ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అవుతుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మేము ఇన్నిసార్లు మామూలుగా రెంట్కున్నప్పుడు వెకేట్ చేసి అటు ఇటు మూవ్ అయినప్పుడు ఇంత సామాన్ లేకుండే. ఇప్పుడు ఎట్లాగో ఓన్ కదా అన్నట్టు అంతో ఇంతో కొన్నాము. ఈ గిన్నెలని, ఆ సంచులని, ఇవని అవని అన్నీ కొని ఫుల్ డంప్ చేసాము ఇంట్లో. ఫుల్గా అయిపోయింది. ఎంత సర్దినా అవ్వలేదన్నమాట, చాలా ఉండే. అన్ని బ్యాగులు ఫుల్ అయిపోయాయి లిటరల్లీ చెప్పాలంటే. ఇంచుమించు ఒక 3-4 అవర్స్ పట్టింది. ఇంకోటి ఏంటంటే మైనస్, వాళ్ళు నాకు ఒక 3 మెంబర్సే వచ్చారనమాట. మేము ఎప్పుడు వెకేట్ చేసిన ఒక 4-5 పీపుల్ అయితే వచ్చేది, మంచిగా ప్యాక్ చేసేది. వీళ్ళు చేసిన కాడికి మంచిగానే చేసారు, కానీ ముగ్గురే వచ్చేసరికి అస్సలు మంది సరిపోలేదు. అండ్ ఎక్కువ టైం టేకింగ్ అనమాట, బాగా లేట్ అయిపోయింది. ప్యాకర్స్ అండ్ మూవర్సే మాట్లాడుకున్నాం, కానీ నాకు అందుకు అంత 100% సాటిస్ఫై అనిపించలేదు. వర్క్ పరంగా బాగానే ఉంది, కానీ ఆ ల్యాగ్ చేయడము, ముగ్గురే వచ్చేసరికి వాళ్ళకి టైం అంటే ముగ్గురే కదా సర్దడానికి అంత టైం కరెక్ట్గా సరిపోలేదు అనమాట. ఒక 4-5 ఉంటే ఒక రూమ్లో అక్కడ ఒక 2 ఇక్కడ ఉంటే మంచిగా కరెక్ట్ సరిపోయేది. చాలా హెల్ప్ చేసాం మేము కూడా. అంటే ఏ అవసరం ఉన్నాయి వెళ్ళి మనం చెప్తూ ఉంటే వాళ్ళు పెడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని కాటన్ బాక్సులు అయితే బాగుండు, అన్నీ అయితే తేలేదు. కొన్ని కాటన్ బాక్సులు అంటే లైక్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నవి అండ్ గాజు వస్తువులు అట్లా వాటి కోసం అయితే గాజు ఉంటాయి కదా మామూలుగా మనకి క్రాకరీ ఐటెము, ఇంకేమన్నా పగిలేటివి ఏమన్నా ఉంటే షోకేజ్ ఐటమ్ అలాంటివి కాటన్ బాక్స్లో పెట్టారు. మిగతా అన్నీ మామూలుగా సంచులలో పెట్టారనమాట. పెద్ద సంచులు ఉంటాయి కదా వాటిలో పెట్టారు. నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలే, కానీ ఇంకా ఓకే పర్లేదు, మన ఇంటికి అన్ని మనకు సేఫ్గా రావాలని టెన్షన్ అనమాట. బట్టలు అయితే ఫుల్ బీరువా నిండా ఉండే అనమాట నాయి. ఇక్కడ మేము అదే మాట్లాడుకుంటున్నాము, అక్కడ బట్టలు అయిపోయాయి, ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ పెడతాము ఏంటి, ఇప్పటికే ఫుల్ అయిపోయింది అనేసి మాట్లాడుకుంటున్నాము. ఇంక ఇవన్నీ నేను సర్దుకుంటా అని చెప్పాలండి. నాకు ఒక బ్యాగ్ అన్న కాటన్ బాక్స్ అన్న ఏదన్నా ఇస్తే నేను అవన్నీ వేసేసుకుంటాను నా బీరువాలో అని చెప్పాను.
ఇంకా ఈలోపు ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేయాలి. నేను ముందు రోజు నైటే చేద్దాం అనుకున్నా కానీ బట్ చాలా ఉంటాయి అందులో. డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పాడైపోతాయి కదా అనేసి తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అన్నీ సర్దుతుంటే ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయినప్పుడు అప్పుడు నేను ఫ్రిడ్జ్లోది ఖాళీ చేశాను అనమాట. చూసారా, ఇది ఇంకా హాఫే, ఇంకా చాలా ఉంది లగేజ్. కొద్దిసేపు బాగానే అనిపించింది. సర్లే ఇంకా వెళ్ళాలి కదా అన్నట్టు అన్నీ సర్దుకుంటున్నాము. తెలుసు కదా ముందు నుంచే వెళ్తామని. ఒకానొక టైంలో ఏంటంటే అన్నీ చూస్తుంటే అంత కలర్ కాంబినేషన్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా డబ్బులు పెట్టి బాగా చేయించాము. ఇంకా ఏది పర్మనెంట్ కాదు. దేనికైనా ఒక టైం వస్తుంది, మనం మూవ్ ఆన్ అయిపోవాలన్నట్టు ఇంకా నన్ను నేనే అట్లా నిమ్మలం పరుచుకొని మళ్ళీ తర్వాత చూసుకున్నాను అనమాట. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు 9:30, 10కి అట్లా. ఇంకా మేము కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కానీ బయట నుంచే తెచ్చేసుకున్నాము టిఫిన్ కూడా ఆ రోజు. ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. ఇదంతా బాగా ఆడుకునేవాడచ్చు, అప్పుడు ఖాళీగా ఉండేది ఇదంతా సోఫాలు అట్లా లేకుండా. టైం అయితే చెప్పాను కదా 9:30 అట్లా అవుతుంది. మేము ఈ టైంకి ఇంకా టిఫిన్ తెచ్చుకొని తినేసాం. ఎట్లాగో మధ్యాహ్నం లేట్ అయిపోతుందని మాకు కూడా తెలుసు. అంటే ఇందులో కొంచెం సామాన్ ఏంటంటే మేము ఇక్కడ వదిలేస్తామన్నమాట. లైక్ డైనింగ్ టేబుల్ కానీ సోఫా కానీ కొన్ని బెడ్స్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఆల్రెడీ మేము వెళ్ళే దగ్గర మాకు అంత వీటితో నీడ్ లేదు మాకు. సో అందుకే అవి ఇక్కడే వదిలేస్తున్నాము. అట్లే మాకు కొంచెం పని తగ్గింది. అయినా కూడా అంత పని తగ్గినప్పటికి కూడా ఫుల్గా అయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంత లగేజ్ ఉందో. తెలియదు కానీ పైన లో రూఫ్లో లాఫ్ట్లలో ఫుల్ డంప్ చేసి ఉన్నాం. ఎందుకంటే అవసరం వస్తుంది, ఇది అవసరం వస్తుంది అన్నట్టు అన్నీ చాలా సామాన్ కొన్నాంలేండి. కిచెన్లో ఐటమ్స్ కూడా పెద్ద పెద్ద గిన్నెలు కానీ పెద్ద గ్యాస్ స్టవ్ కానీ అట్లా చాలా కొన్నాము. ఇంకా వాళ్ళు బయటకు అన్నీ హాల్లో పెట్టుకునే అన్నీ కిందకి షిఫ్ట్ చేసుకుంటున్నారు లిఫ్ట్లో. ఇంకా నేను నా బీరువాలు అన్నీ ఖాళీ చేస్తున్నాను. ఈ బీరువా కూడా ఇచ్చేస్తున్నాం అనమాట ఇక్కడే. సో ఓన్లీ అందులో ఉన్న సామానే తీసుకెళ్తాము. ఇప్పుడు మేము తీసుకెళ్ళే ఇంటికి ఆ బీరువా ఎక్కను కూడా ఎక్కదు, అంత పెద్దగా ఉంది ఆ బీరువా. డబల్ డోర్ బీరువా, చాలా అంటే చాలా పెద్దది. అప్పుడేదో కావాలని కొన్నాం కానీ నిజంగా అంత అవసరమే లేదు. ఇప్పుడు అన్ని కబోర్డ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా మేము దాని మీద ఆశ వదిలేసినాము. ఎంతైనా పెళ్ళప్పుడు ఇచ్చిన కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కానీ ఇక సెంటిమెంట్ చూస్తే ఇక్కడ పని అవ్వదు అనేసి ఇంక వదిలేసాము. బీరువా కింద పెట్టేస్తే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. ఫ్రిడ్జ్ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రిడ్జ్ భయం అనమాట. అది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంచెం దెబ్బతిన్నా కూడా ఇక అవి మళ్ళీ పనిచేయవు. ఇంకా అవి రిపేర్కి వచ్చినాయి అంటే మళ్ళీ కొత్తది కొనాల్సిందే. ఎంత రిపేర్ చేయించినా కూడా బాగోవు. నా టెన్షన్ అంతా అదే మెయిన్. ఇంకా టీవీ అంటే మేము కార్లో తీసుకెళ్ళిపోతాం కానీ మెయిన్ నాకు ఫ్రిడ్జ్తో భయం ఉండే, ఎట్లయిపోతుంది ఏంటి అనేది. అది కొంచెం పెద్దది కూడా, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదా. కొనేటప్పుడు ఏమనిపించదు కానీ ఇలాంటి షిఫ్ట్ చేసే టైం వచ్చినప్పుడే బాగా టెన్షన్గా అనిపిస్తుంది. పర్లేదు, బాగానే వచ్చింది, అన్ని వస్తువులు అయితే బాగానే వచ్చాయి. మెయిన్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడికి వెళ్ళినా మనకి ప్యాకింగ్లో దెబ్బతినేవి అవే. మాది ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, సో అందుకనే తొందరగా అయిపోయిందనమాట. నేను ఇక్కడనే వీడియోస్ అన్నీ తీసేది. నాకు ఆ విండో నుంచి లైటింగ్ ఫుల్గా వస్తుంది అనమాట. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఇక్కడే తీసుకునేది. ఫుల్ లైటింగ్ వచ్చి చాలా బాగా వస్తాయి వీడియోస్ అయితే. నా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇంకా నేను హోమ్ సిరీస్ లాగా అన్నీ వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. అన్నీ తీసుకొచ్చాము. మా బుడ్డిగాని బైక్ అయితే ఒక్కటి మిగిలిపోతే వాళ్ళు బైక్ మీద తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను 1 by 1. సో చూస్తూ ఉండండి. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను ముందు ముందు వీడియోస్లో. ఇవంతా కొంచెం హరీగా ఉండే అనమాట నా లాస్ట్ ఒక 1 month నుంచి. సో స్టే ట్యూన్. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.